సపోజ్ ఒక మనిషి, ఈ మనిషి రూపం ఎక్కడో ఒక ప్రపంచంలో ఏదో ఇది సేమ్ ఇదే దాన్ని సైడ్ తీసుకున్నాను చూడండి. ఫ్రెండ్ అర్థం చేయండి. కొంచెమే కనబడుతుంది సైడ్ అంటే పక్కన కనబడదు. ఇప్పుడు ఆటోమేటిక్గా కొంచెం టెస్ట్ అంటేనే ఇది కదా, పరీక్ష అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎట్లా తీసుకున్నాము, ధన్యవాదాలు ఇట్లా వస్తుంది. ఓకేనా? ఇది ప్రతి బొమ్మకి యూజ్ చేసుకోవాలి. ప్రతి బొమ్మకి దేనికైనా సైడ్ ఉన్నప్పుడు ఇది ఏంటి మొత్తం బ్రహ్మాండ మహేశ్వర్ లెక్క 3 రూపాయలకి 3 అమ్మాయి. ఇదేమో కొంచెం గాలి కట్టికి ఉంటుంది, కొంచెం అంటే గాలి కట్టికి వేయనట్టుంటే అది గాలి కట్టికి వేరేంటే ఎట్లుంటుంది దీపం లాగా మనకు ఎప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఆర్ట్ గీసేటప్పుడు మూమెంట్స్ అనేది గీయాలి. మూమెంట్స్ అనేది గీస్తేనే మనకు ఆ తృప్తి కలిగితే చూసే ఫీలింగ్ కలుగుతుంది కదా, దృష్టి అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, క్యాండిల్ అంటు పెడతాం. క్యాండిల్ అంటు పెడతాము. అంటు పెట్టిన తర్వాత ఏమొస్తుంది, వెలుగు. వెలుగు ఎట్లా గీయాలి, మరి గీతలు లాగా గీయాలి. గీతలు కనబడతాయి అసలు. యాక్చువల్గా మనం ఇక్కడ గీస్తాం కానీ పేపర్ పైన గీస్తాం కానీ అక్కడ గీతలు ఉంటాయి. ఇక్కడ గీతలు లేవు అని అడుగుతారు. చిక్కకు వచ్చి అడిగేటప్పుడు అడుగుతారు కదా, ఇప్పుడు చాలా గీతలు లేవు, గీతలు ఎందుకు వేసామంటే దానికి సమాధానం ఉంది. నేను గిట్ల చెప్తుంటే మీరు గిట్ల లేదు. కాబట్టి దీనికి ఒక కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫోటో తీసినప్పుడు డాట్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసేది లేదు. మన కన్ను కూడా అప్పుడప్పుడు అయినప్పుడు ఇట్లా మన కన్ను రేపు దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా మనకు కనబడతాయి. వెలుగు ఇట్లా ప్రసరణ మనకు కనబడి మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరి కన్ను వాళ్ళు మనం నిద్ర నుంచి లేచినప్పుడు ఒక వెలుగుని చూసేటప్పుడు మన కన్ను దగ్గర ఒక ఆకారంలో కనబడుతుంది. లైట్ పాస్ అయినప్పుడు ఇట్లా గీతలా కనబడి 4 రంగులు కనబడతాయి దీపంలో. ఎల్లో ఉంటాయి, లైట్ ఎల్లో ఉంటాయి, డార్క్ ఎల్లో ఉంటాయి, రెడ్ ఉంటాయి, ఆరెంజ్ ఉంటాయి. అబ్జర్వ్ చేశారు. ఇట్లాంటి అబ్జర్వ్ చేయాలి. ఒక దీపం చేయాలంటే ఎర్రగా ఉంటారు కదా, పెర్సెంట్ ఇచ్చారు. రెడ్ కలర్ దీపం ఎర్రగా ఉంటాయి కదా సార్, ఏం చెప్తాం ఎర్ర గ్రీన్ కదా అడుగుతుందని చెప్పుకోవాలి. ఇట్లా కారుతూ ఉంటుంది, అది కూడా గీయాలి. క్యాండిల్ ఇక్కడ అరిగిపోతూ ఉంటాయి, కారుతూ ఉంటాయి. క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసిన లేదు. ఇప్పుడు ఆ క్యాండిల్కి పర్ఫెక్షన్ వచ్చాను ఫస్ట్ వచ్చినాం అనుకుంటారు ఒకటి కదా. క్యాండిల్ అది చీకటిని పారద్రోలి వెలుగునిస్తుంది కదా. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించేది కూడా దీపమే. దీపానికి చాలా ఉంటాయి చెప్పాలి. ఇదంతా స్టోరీ మనం చెప్పాలి, అక్కడ కల్పించి చెప్పాలి కదా. కల్పించి చెప్తాం అలా యూజ్ కూడా. నెక్స్ట్ రెండోది సేమ్ అలాగే. ఇది ఏంటంటే 2 నంబర్లు ఏంటిది 2ని ఏం చేయాలంటే ఒక చిన్న ఇక్కడ కరువులాగా తీసి చిన్న 2 కరువులు. ఇప్పుడు ఏం చేసినాం ఇట్లా గీస్తే ఏమైతుంది, ఈ లాగేస్తుంది ఈ కదా. ఇవి 2 పెట్టాలి, మీకు 2 యాడ్ చేస్తారు. 2కి ఇది డివైడ్ చేసుకొని చూసుకోండి. అర్థమైంది. ఇది 2 స్టెప్ 2 అయిపోయింది. గీత పెట్టండి. ఏమైనా ఆకారం కనబడుతుంది కనబడుతుంది ఏదన్నా. ఇది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 3 విధానాల్లో వెళ్ళిపోవాలి. ఏ ఊరికి ఎంత తేడా కనబడుతుంది ఇక్కడ. దీని బేసిక్ ఏంటి, ఇక్కడ ఈ బొమ్మ రావాలంటే ఏంటిది 2వ నంబరు కదా. ఇటు అంకెలు నేర్పినట్టు ఉంటుంది, బొమ్మలు నేర్పినట్టు ఉంటుంది పిల్లవాళ్ళు. చూసేనా రూలే 3 ఇది 3 3 రాయాలి ఇక్కడ. స్టెప్ 1 స్టెప్ 2 పోవద్దు మళ్ళీ ఆవేశపడి. లాస్ట్కి ఏమీ లేదు.
ఆ పిట్ట ఎగిరిపోతుంది. అక్కడ పిట్టు ఉన్న సార్ అంటే పిట్టని కొట్టిన సార్ అక్కడ పెట్టలేదు అన్నట్టు కొంచెం. స్టెప్ 2 ఇక్కడ 3 అనేది ఇంకేమైనా కనబడతాను ఏం కనబడుతుంది? 3 ఏం చేస్తాం మనం? 3 రివర్స్ గీనరా బాబు అంటారు. బటర్ఫ్లై చేస్తాం. ఇది స్టెప్ 2లో మనం ఇంకొకసారి ఏం చేయాలని చూపుతారు. ఓకేనా? స్టెప్ 2. నెక్స్ట్ ఒక బొమ్మ ఈజీగా వాళ్ళకి బటర్ఫ్లై డైరెక్ట్ గీమని అన్నామనుకోండి, పిల్లలకి గీస్తారు. అమ్మ వాళ్ళు గీయరు, చాలా కష్టమైతే. ఈ 3 తోటి అంటే అబ్బాయి ఈజీగా చేసి 3 ఎలాగో వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తారు. 1, 2, 3 ఈ 3 తోటి ఒక బొమ్మ గీస్తే అబ్బా వానికి ఎంత సంతోషం ఉంటుంది. ఒక వరల్డ్ కప్ కొట్టిన ఎంత సంతోషం ఉంటుంది లోపల. అది మనం బయట చెప్పండి అట్లుంటుంది అనమాట. ఈ 3 తోటి బటర్ఫ్లై ఇక్కడ స్టెప్ కనబడుతున్నాయి మనకి. ఈ బొమ్మను చూసి ఇంటి దగ్గర మిగతా పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అక్కడ మన నోట్బుక్ అక్కడ పడితే వాళ్ళ చూసి మనం ప్రాక్టీస్ చేస్తారు. 1, 2, 3 ఓకేనా? ఏంటి ఇప్పుడు 4 ఈజీ 4. ఇదేంటి స్టెప్ 1. స్టెప్ 2లో సేమ్ 4 రాసుకున్నాము. ఫిష్ ఊహించలే ఏమో అనుకున్నది. నేను ఏమంటున్నా, నా ఆలోచన అది, నీ ఆలోచన కూడా తీసుకోవచ్చు. కానీ 4 కదా, 4 మార్చకుండా మనం పక్కన తీసి ఇది ఎందుకు అంటే పిల్లలు కైట్లు ఆడతారు కాబట్టి ఈ తొందరగా కనెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది తొందరగా కనెక్ట్ అవుతుంది. దీన్ని కొంచెం మెరుగుదిద్దారు. దారం అది చూసినాం అనుకోండి. కైట్ లాగా చాలా ఈజీ. రోజు వాళ్ళ పిల్లలు ఆడుకుంటారు కాబట్టి కైట్ అబ్బా ఇంత ఈజీగా మనం కైట్ ఆడుతుంటే ఈజీగా చేస్తుందా అనుకుంటున్నాం. పిల్లవాడు అనుకుంటాడు అనుకోడా. చూడండి 5 ఇప్పుడు 5 ఏంటి ఇది? ఇక్కడనే ఉన్నారా? నిద్ర పోతున్నారా? ఎవరన్నా నిద్ర నుంచి లేపాలా? ఓకే. స్టెప్ 1 ఓన్లీ 5 ఏం చేయాలి? స్టెప్ 2 ఇది స్టెప్ 2. దేన్ని వదిలిపెట్టాలి? ఆర్టిస్ట్ దేన్నైనా కూడా మనం మర్చిపోవాలి కదా. దేన్నైనా మనం మర్చిపోవాలి. కొలాజ్ వర్క్ ఇవన్నీ చెప్పడం మీకు ఎందుకు? కొత్త పేపర్లు కొనుక్కొచ్చి షాప్లో కడి షాప్ రాదు. ఇంట్లో వేస్ట్ పేపర్ ఉన్నవన్నీ ఒక తయారు చేయాలి. మన గొప్పతనం, మన టాలెంట్ అంటే. కొత్త కొనుక్కొని యూజ్ చేసి ఎవరైనా చేస్తారు. అవునా కదా? మాకు పేపర్ లేవు సార్, దుకాణంలో దొరకలేవు సార్, ఇది రీజన్ చెప్పొచ్చు. ఏంటి అమ్మాయి? 6. స్టెప్ 1 ఇది ఇట్లనే వచ్చినాయి. ఓకే మళ్ళీ 6 అనేది 6 కాదు. రైట్. ఇక్కడ చూద్దాము. రివర్స్ మీరు అబ్జర్వ్ చేసిన ప్రతి బొమ్మల హాఫ్ రివర్స్ చేసుకుంటారు. కళ్ళద్దాలు ఎలా ఉంటాయని మనం అబ్జర్వ్ చేయాలి. కళ్ళద్దాలు ఎలా ఉంటాయని మనకు ఒక మైండ్లో మెమరీ ఉండాలి. మెమరీ ఉన్నప్పుడు దానికి ఇవన్నీ మనము అలంకరిస్తాం. మన మొహానికి చేతులకు పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా అట్లా చేయాలి. గీస్తేనే ఒక బొమ్మ. ఇది ఎందుకు పెట్టినా మీరు అడుగుతారు. దగ్గర చూపు దూరం చూపు. ఓకే. స్టెప్ 1 మళ్ళీ స్టెప్ 2. రియల్లీ సింపుల్. మళ్ళీ ఆపోజిట్. దీన్ని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. చిన్న బకెట్ తయారు చేయొచ్చు, గ్లాస్ తయారు చేయొచ్చు. మనం సింపుల్ ఏంటంటే గ్లాస్ అయితే బెస్ట్. పిల్లలు కాబట్టి మనం
పైన ఏం చేస్తాము చూసారు మీరు లైన్కి ఏం చేసాము ఒక కరువు గీసాం. ఇక్కడ కూడా మీకు ఇంకా 2-3 రకాలు చూపెడుతుంది ఒకటే స్టెప్ కార్డులో. చూడండి అక్కడ గ్లాస్ పెట్టినట్టే ఉన్నది లేదా? గాజు గ్లాస్ తయారైందా? అయింది సార్. ఉన్నదా? ఓకే నెక్స్ట్ 8 బ్రేక్ ఇద్దామంట రాజా. టీ కోసం 8 కదా? ఏంటి అమ్మాయి? ఇదమ్మా మీద? రెండు కాళ్ళు పెట్టి బోనం సార్. చూసారా మనకి ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఇక్కడ కొంచెం యూజ్ అయింది. అవును సార్. ఫ్రంట్ ఫేస్ అనేది కొంచెం యూజ్ అయింది. అవును ఇందులో కూడా గ్లాస్ దించుకోవచ్చు. అవును సార్. అవును అవును సార్. దాన్ని అపోజిట్ చేస్తే సార్. అవును దీంతో కూడా 9 కూడా గ్లాస్ తీసుకోవచ్చు. మన లోపల ఒక ఆలోచన మెదడును కొంచెం పనులు పెట్టడం కోసం ఇప్పటిదాకా కొంచెం నిద్రాణమై ఉన్నాయంటే మొద్దుబారిపోయినటువంటి మెదళ్ళు లేవాలి. విసనకర్ర తీసుకోవచ్చు ఏదన్నా చిన్నపిల్లలు కాదమ్మా అన్న చెప్పు. ఎస్ ఇది ఏంటిది? ఏంటిది? 10 10ఏనా? 1 0 అంటే 1 నుంచి 9 వరకు వచ్చినాం. 1 0 కూడా ఎస్. స్టెప్ 2 ఇక్కడ ఏం చేసిన అంటే స్టెప్ 2 మళ్ళీ ఒకటి పెట్టినాయి. 101 ఏంటిది? ఎవరికన్నా పెళ్ళిళ్ళకు పేరెంటలకు పోతే 101 115 1 రూపాయి దేవుని దగ్గర కెమెరా అక్కడ వెళ్ళింది కొంచెం కొద్దిగా వెలిగింది. ఇప్పుడు నేను తీస్తా ఉంటే కొంచెం మన ఇష్టం. ఇప్పుడు రెగ్యులర్గా మనం దీన్ని అంతా ఎవరు షూట్ చేస్తున్నారు? ఇక్కడ కెమెరా షూట్ చేస్తున్నారు. ఓల్డ్ మోడల్ కెమెరా ఇట్లా ఉంటుండే ఓల్డ్ మోడల్. ఇప్పుడు లెన్స్ అనమాట. ఈ లెన్స్ 1/1 లెన్స్ ఉంటాయి. మధ్యలో లెన్స్ మనకి ఇక్కడ ఫ్లాష్ లాగా ఉంటుంది. ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి క్యాండిల్ నుంచి వచ్చేసరికి 10వ నెంబర్కి వచ్చేసరికి కొంచెం వర్క్ కూడా పెరగాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసేది లేదు. బొమ్మకి కొంచెం వర్క్ పెరుగుకుంటూ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసేది లేదు. ఎన్ని జరుగుతున్నాయి. మనం వాటిని చెప్పుకుంటూ పోతున్నాం. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దానిపైన చేసుకుంటూ పోతూనే ఉన్నాయి. కానీ ఒక్క బొమ్మకి 2వ బొమ్మకి 3వ బొమ్మకి వర్క్ పెరుగుకుంటూ పోతాను. మన ప్రాక్టీస్ అయితే ఉన్నది కూడా వర్క్ కూడా. లాస్ట్కి వచ్చేసరికి ఇవన్నింటినీ కలిపి బొమ్మ గీసేటువంటి కెమెరా వచ్చింది. మన క్యాండిల్ నుంచి మొదలు పెడితే కెమెరా వెళ్ళింది కదా. క్యాండిల్ లైట్ అవసరమే. ఒక ఫోటో తీయాలంటే లైటింగ్ అవసరం. ఇంకొక లైట్ పెట్టాలి వెలుగు నీడలకు కదా. ఆ క్యాండిల్ ఒకటి ఇటు కెమెరా కూడా మనం లాస్ట్కి ఇస్తాం. ఓకేనా? మనం 1 to 3 నేర్పించవచ్చు. ఒక రకంగా కల్చర్ కూడా నేర్పించవచ్చు. అలాగే మనము 1 నుంచి 10 వరకు చాలా ఈజీ మెథడ్ తోటి, చాలా ఈజీ పద్ధతితోటి వాళ్ళకి అర్థమయ్యే కూడా మనము 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 వరకు కూడా మనం నేర్చుకున్నాం. ఈ రకంగా 1 నుంచి 10 కాదు 11 12 ఈ రకంగా 100 వరకు కూడా మనం రకరకాల బొమ్మలు కూడా మనం నేర్పించుకునే అవకాశం చాలా సులువుగా నేర్చుకోవచ్చు. ఓకేనా?